Isaiah 6 verse 2. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. Above it stood the seraphims, each one had 6 wings. With 2 he covered his face, and with 2 he covered his feet, and with 2 he did fly. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. Verse 3. 3వ వచనం ప్రియులారా. And one cried unto another and said, Holy, holy, holy is the Lord of hosts, and whole earth is full of his glory. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. Here we see the 2 kinds of temples. ఇక్కడ 2 రకాల మరి దేవాలయాలు మనం చూడవచ్చు. Here, when Isaiah looked at the temple, the whole temple was filled with the God's glory. మరి ఇక్కడ మరి యెషయా మరి ఆ దేవాలయం చూసినప్పుడు ఆ దేవాలయం అంతా కూడా దేవుని మహిమతో నింపబడింది ప్రియులారా. Especially when it comes to 6th chapter, Isaiah had a vision. మరి 6వ అధ్యాయానికి వచ్చేసరికి యెషయా ఒక దర్శనం కలిగి ఉన్నాడు. You know when he saw the vision? ఎప్పుడు దర్శనం చూశాడంటే, Here it says when Uzziah died. ఎప్పుడంటే రాజైన ఉజ్జియా చనిపోయిన తరువాత. In the life of Isaiah, Uzziah he was like a stumbling block. మరి ప్రవక్త అయిన యెషయా జీవితంలో రాజైన ఉజ్జియా ఒక అడ్డుగోడలాగా ఉన్నాడు. And you know, because Uzziah he was like stumbling block in the life of Isaiah, that's the reason he could not see vision all his days. మరి ఆ రీతిగా రాజైన ఉజ్జియా యెషయా జీవితంలో ఒక అడ్డుబండగా ఉన్నాడు కాబట్టే అంతవరకు కూడా అతడు తన జీవితంలో దర్శనాన్ని చూడలేకపోయాడు. Why we need to have vision? ఎందుకు మనం దర్శనం కలిగి ఉండాలి? When we receive vision, remember, vision gives revelation. దర్శనం ఎందుకు కలిగి ఉండాలంటే దర్శనం ద్వారా దేవుడి యొక్క ప్రత్యక్షత ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. Once we receive revelation, revelation gives passion. మరి ఈ రకంగా మనము మరి ప్రత్యక్షత పొందుకోవడం బట్టి మనం దేవునిలో అత్యాసక్తి కలిగిన వారిగా ఉంటాము. Whosoever may be, in order to involve in the ministry, we need to carry the 3 things. మరి పరిచర్యలో మనం ముందుకు కొనసాగాలంటే 3 విషయాలు మనం కలిగి ఉండాలి ప్రియులారా. Number 1, we must have vision. మొట్టమొదటిగా మనం దర్శనం కలిగి ఉండాలి. And secondly, we need to have revelation. రెండవదిగా దైవ ప్రత్యక్షత కలిగి ఉండాలి. And revelation give passion for the people. ఈ యొక్క ప్రత్యక్షత ద్వారా ప్రజలకు ఆసక్తి అనేది కలుగుతుంది ప్రియులారా. Amen. ఆమేన్. And God wants to fill the temple with his glory. దేవుడు తన యొక్క మందిరాన్ని తన యొక్క మహిమతో నింపాలని ఆశపడుతున్నాడు ఆయన. And if it is any temple without glory, it's not called as a church or temple. మరి ఒకవేళ ఏ దేవాలయం కానీ దానిలో దేవుని యొక్క మహిమ లేకపోతే అది దేవుని మందిరంగా పిలవబడలేదు. Even in the days of Jesus, people used to worship in the synagogues. మరి యేసుక్రీస్తు దినాల్లో కూడా మరి సినగోగ్స్ లో వాళ్ళు వెళ్ళి మరి వాక్యం బోధిస్తుండేవాళ్ళు, సమాజ మందిరాలు. And scribes and Pharisees, they used to have worship in synagogues. మరి ఈ రకంగా సమాజ మందిరాల్లో ఈ యొక్క మరి శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు బోధిస్తుండేవాళ్ళు. But nothing was happening. కానీ ఏది కూడా జరగటం లేదు. No love of God. దేవుని యొక్క ప్రేమ ఎంత మాత్రం లేదు. Even power of God was lacking. ఇంకోటి చెప్పాలంటే దేవుని యొక్క శక్తి కూడా అక్కడ కొదువుగా ఉంది. Because scribes and Pharisees, they don't carry the vision. ఎందుకంటే ఈ యొక్క పరిచర్యలు సద్దుగా ఈ యొక్క శాస్త్రులు ఏంటంటే దేవుని యొక్క దర్శనం వాళ్ళు కలిగిలేరు. Amen. ఆమేన్. This morning I believe as a man of God, God wants to fill the church with his glory. మరి ఈ ఉదయకాలంలో దేవుడు దైవజనుడిగా నేను నమ్ముతున్నాను, ఈ యొక్క మందిరాన్ని దేవుడు తన మహిమతో నింపి ఆయన కట్టాలనుకుంటున్నాడు ఆయన. If you want to see the lives to be impacted by the power of the Holy Spirit, ఒకవేళ మీరు ప్రజల యొక్క జీవితాలు పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడాలి మీరు ఆశించినట్లయితే, so we need to check our hearts first of all. మొట్టమొదటి మన హృదయాలు మనం పరిశీలించుకునేవారుగా మనం ఉండాలి. I know many people, though they have desired to see the visions, though they have desired to move by the revelation of passion, but they are not. మరి అనేక మంది ఇలాగా ప్రత్యక్షతలు అలాగే దర్శనాలు కలిగి ఉంటారు కానీ వాళ్ళు ఆ రీతిగా మాత్రం జీవించలేకపోతున్నారు. Something is pulling you back. ఏదో ఒకటి మిమ్మల్ని వెనక లాగుతా ఉంది. Something is pulling you back. ఏదో ఒకటి మిమ్మల్ని వెనక లాగుతా ఉంది. Same thing happened in the life of Isaiah. ఇలాంటి విషయమే యెషయా జీవితంలో కూడా జరిగింది పిల్లారా. As long as Uzziah alive, ఎన్నాళ్ళ మట్టుకైతే ఉజ్జియా మరి బ్రతికినాడో, in the life of Isaiah he could not see the vision. యెషయా జీవితంలో దర్శనాన్ని అతను చూడలేని పరిస్థితిలో ఉన్నాడు. The reason why, instead of influenced by the power of God,
Isaiah's life being influenced by King Uzziah. మరి దేవుని యొక్క శక్తి చేత తన యొక్క జీవితం ప్రభావితం కావాల్సిన దానికి బదులుగా యెషయా జీవితం ఎలా ఉందంటే రాజైన ఉజ్జియా ద్వారా ప్రభావితం అవుతూ ఉన్నాడు అప్పటి వరకు. So he was a very powerful king. అతడు చాలా శక్తివంతమైన రాజు. So he got a position in the age of 16. అతడు రాజుగా 16వ ఏట అతడు ఎన్నుకోబడ్డాడు. You know, 2 Chronicles chapter 26 verse 1. రెండో దినవృత్తాంతం గ్రంథము 26వ అధ్యాయం 1వ వచనం. And also 2 Chronicles 26 verse 16. అలాగే రెండో దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనం. And then all the people of Judah took Uzziah, who was 16 years old, and made him king in the room of his father's Amaziah. రెండవ దినవృత్తాంత గ్రంథము 26వ 1వ వచనం. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. Please, after going home, you can go through 2 Chronicles chapter 26, verse 1, 16, 17, and 18, 19, 20. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోవచ్చు పిల్లరా. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 1వ వచనము, 16వ వచనం, 17వ వచనము, అట్లాగే 19, 20 వచనము చదువుకోవచ్చు. So he ruled the kingdom almost 52 years, 52 long years. ఈ ఉజ్జియా అనే రాజు దగ్గర 52 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. He was very powerful king. అతను చాలా ప్రఖ్యాతి నొందిన శక్తి కలిగిన రాజు. God has given him responsibility as a king. He must work as a king. మరి దేవుడు ఒక రాజుగా అతనికి బాధ్యత ఇచ్చినప్పుడు అతడు రాజుగానే పనిచేయాలి. Therefore the Bible says, make sure of your calling. అందుకనే మీ యొక్క పిలుపు విషయంలో, మీ ఏర్పాటు విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి వాక్యం రాయబడి ఉంది. When you called by God as a priest, you must involve in the priesthood. దేవుడు మిమ్మల్ని యాజకుడిగా పిలిస్తే యాజక యొక్క ధర్మంలోనే మీరు పాల్గొనాలి. Amen. Amen. When God has called you as a prophet, you must involve in the prophetical ministry. నేను దేవుడు ప్రవక్తగా పిలిస్తే ప్రవక్త యొక్క పరిచర్యలోనే పాల్గొనాలి నువ్వు. God has called Uzziah as a king. దేవుడు ఉజ్జియాని ఒక రాజుగా పిలుచుకున్నాడు ఆయన. One day he wanted to bypass the priest. ఒకానొక దినమున అతడు యాజకుణ్ణి మరి మించి చేయాలనుకున్నాడు. So what he did, he put incense in the God's temple. అతడు ఏం చేశాడంటే మరి దేవాలయములో మరి ధూపం వేయటకు అతడు యత్నించాడు పిల్లరా. When he put incense, do you know what was the consequence? Suddenly he got leprosy. మరి ఆ రకంగా చెయ్యకూడని పని చేసినప్పుడు, ఏ రకంగా ధూపం వేసినప్పుడు వెంటనే అతడు కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. And his beginning was very good. అతని యొక్క ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది పిల్లరా. But when it comes to end, కానీ ముగింపుకు వచ్చేసరికి his end was really pathetic. అతని యొక్క అంతము చాలా భయంకరంగా, బాధాకరంగా ఉంది. Do you know what happened? ఏం జరిగిందో తెలుసా? Bible says very clearly, Uzziah died with leprosy. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది ఉజ్జియా రాజు కుష్ఠరోగంతో చనిపోయాడని చెప్పి. And even today it is that caption is written on the tomb of Uzziah. ఈ రోజు కూడా అతని సమాధి మీద ఆ యొక్క వ్రాత రాయబడింది పిల్లరా. Uzziah died with leprosy. ఇదిగో ఉజ్జియా రాజు కుష్ఠరోగంతో చనిపోయాడని చెప్పి. What's the reason? కారణం ఏంటి? So we need to stand on our call. మనము దేవుని యొక్క పిలుపునందు నిలబడేవారిగా ఉండాలి. As long as Uzziah alive, ఎన్నాళ్ళైతే ఉజ్జియా నివసించి ఉన్నాడో, Isaiah's life was influenced by King Uzziah. మరి యెషయా జీవితం అంతా కూడా అతని యొక్క రాజ్య యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోయింది. He was like a stumbling block. అతడు ఆ యెషయా జీవితంలో ఈ రాజు ఒక అడ్డుగోడగా ఉన్నాడు. And he was great hindrance. అది చాలా ఆటంకంగా ఉన్నాడు. In the same way this morning, అదే రీతిగా ఉదయకాలమున though you and me want to see the visions, మీరు నేను ఒకవేళ దైవ దర్శనం చూడాలనుకున్నట్లయితే, though you want to hear the voice of God this morning, దేవుని యొక్క స్వరాన్ని ఉదయకాలం మనం వినాలనుకున్నా కానీ, but some hindrance is going on కానీ కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి. because of your fleshly relatives, మీ యొక్క మరి శరీర సంబంధమైన బంధువులు బట్టి కావచ్చు, because of fleshly friends, ఒకవేళ శరీర సంబంధమైన స్నేహితులు కావచ్చు, compromising with the carnal mind people, మరి శరీర సంబంధ వ్యక్తులతో మరి కలిసిపోవటం వల్ల కావచ్చు. Amen. Amen. No one can serve the Lord by having a double mind. రెండు తలంపుల ద్వారా దేవుడు ఎవరు కూడా దేవుణ్ణి సంతృప్తి పరచలేరు, సేవ Double చేయలేరు. minded person cannot be blessed. ద్వంద్వ మనస్సు కలిగిన వాళ్ళు ఆశ్రయించబడలేరు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When Uzziah died, మరి ఉజ్జియా చనిపోయిన తర్వాత and he had a beautiful vision. యెషయాకి మంచి దర్శనం కలిగి ఉన్నాడు. Vision gives revelation.
దర్శనం అనేది ఏంటంటే గొప్ప ప్రత్యక్షత. Revelation gives passion. ఈ యొక్క ప్రత్యక్షత ద్వారా దేవుని అత్యాసక్తి మనం కలిగి ఉండవచ్చు. And same Isaiah, he wrote 5 chapters, right? మరి మనం చూసినట్లయితే అంతకు ముందు యెషయా 5 అధ్యాయాలు రాస్తున్నాడు. When we go through 5 chapters, we cannot see much more revelations. మరి మొట్టమొదటి రాయబడిన 5 అధ్యాయాలు చూసినట్లయితే అంత ప్రత్యక్షత మనం చూడలేము. He saw the wonderful revelation when he had vision in the Isaiah chapter 6. మరి 6వ అధ్యాయం వచ్చేసరికి దేవుడిచ్చిన గొప్ప ప్రత్యక్షత పొందుకోవటం, దర్శనం పొందుకోవడం మనం చూడవచ్చు. Isaiah chapter 9 verse 6. మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. Isaiah written about birth of Christ. యేసుక్రీస్తు యొక్క జననం గురించి యెషయా రాశాడు ప్రియులారా. And Isaiah chapter 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. He has written about death of Christ. యేసుక్రీస్తు యొక్క మరణము, ఆయన శ్రమ అనుభవం గురించి రాశాడు. Isaiah chapter 11. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. He has written about 1000 years rule. యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించి అతను రాసి ఉన్నాడు. Amen. Amen. All these revelations given by God through the vision. మరి ఈ ప్రత్యక్షతలన్నీ కూడాను యెషయాకి దేవుడు దర్శనం ద్వారా ఇచ్చినాడు ప్రియులారా. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, this morning I don't know what kind of desires you have for the Lord. ఈ ఉదయకాలమున దేవుని దగ్గర ఎటువంటి ఆశలు కోరికలు మీరు కలిగి నాకు తెలియదు. If you are expecting your desire to be fulfilled, ఒకవేళ మీ యొక్క మరి కోరికలు ఆశలు తీరాలని మీరు ఆశపడినట్లయితే in your individual life, మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో you need to carry the vision. మీరు దేవుని యొక్క దర్శనాన్ని కలిగిన వారిగా ఉండాలి. Therefore the Bible says, అందుకని వాక్యం సెలవిస్తా ఉంది, my people will perish those who are not having vision. నా జనులు దర్శనం లేకపోవడం వల్ల ప్రజలు నశిస్తారని దేవుని వాక్యం రాయబడిన పిల్లరా. And Bible tells about 2 kinds of visions. మరి వాక్యంలో 2 రకాల దర్శనం మనం చూడవచ్చు. Number 1 is inner vision. ఒకటి అంతరంగంలో దర్శనము. And second one is open vision. రెండోది ఏంటంటే బాహ్యంగా కనపడే దర్శనము. And inner vision, the inner vision is very, very important than the open vision. మరి అంతరంగములో దర్శనం కలిగి ఉండటం అనేది ఏంటంటే బాహ్యంగా కనపడే దర్శనం కంటే ప్రాముఖ్యమైన పిల్లరా. Now how can we receive the vision from the Lord? మరి ఎట్లాగా దేవుని దగ్గర నుంచి మనం దర్శనం పొందుకోగలము? And everyone can have vision through the word of God. ప్రతి ఒక్కరు దేవుని వాక్యం ద్వారా ఒక దర్శనం కలిగి ఉండవచ్చు. As long as you go through the word of God, ఎన్నాళ్ళైతే వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉంటారో, as long as you read the word of God, దేవుని వాక్యం మీరు చదువుతుంటారో, as long as you hear the word of God, ఎన్నాళ్ళైతే దేవుని వాక్యం వింటూ ఉంటారో, Bible says, వాక్యం సెలవిస్తా ఉంది. Romans chapter 10 verse 17, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, faith comes by the hearing and hearing by the word of God. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట అనేది క్రీస్తు గురించి మాట వలన కలుగుతుంది. That's the reason I tell you the truth. In every day of our life, what we are hearing is very important. అందుకని మన అనుదిన జీవితంలో మనం ఏం వింటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన పిల్లరా. Because our mind has such a power to receive, whether it may be positive signals or negative signals. అందుకని మన మనస్సుకి చాలా శక్తి ఉంది పిల్లరా. అది ప్రతికూల విషయాలు కావచ్చు, లేకపోతే అనుకూల విషయాలు కావచ్చు. So both can receive by the mind. మన మనస్సు రెండిట్లో ఏదైనా కానీ స్వీకరించగలదు. Many people worry about the devil. అనేక మంది అపవాది గురించి భయపడతా ఉంటారు, చింతిస్తూ ఉంటారు. Always I preach like this. చాలా సార్లు ఇలాగా బోధిస్తూ ఉంటాను నేను. Devil has no power. అపవాదికి ఎంత మాత్రం కూడా శక్తి లేదు. Devil is being bruised on the cross of Calvary. అపవాది కల్వరిలో చితకద్రొక్కబడింది పిల్లరా. Through the crucifixion of the Lord. యేసుక్రీస్తు యొక్క మరి శిలువ మరణం బట్టి, and by his resurrection, ఆయన యొక్క పునరుత్థానం బట్టి devil is being defeated. అపవాది ఓడించబడింది. Now you know where's the place of the devil? ఇప్పుడు అపవాది యొక్క స్థలం ఎక్కడో తెలుసా? Right on the head. మన తలపైన. You forget about Patalam. First of all, you tell me it's right under your feet. మరి అపవాది యొక్క స్థలం ఎక్కడంటే ఇప్పుడు ఖచ్చితంగా మన పాదముల క్రిందే ప్రియులారా. You and me every day we need to curse the devil every day. నీవు నేను అనుదినము అపవాది మన కాళ్ళ కింద చిత్తద్రొక్కే వారిగా ఉండాలి. Tell to the devil, hey devil, right now you are under my feet. అపవాదితో చెప్పాలి, ఏ దెయ్యమా నువ్వు నా కాళ్ళ కింద ఉన్నావని చెప్పి. Amen. ఆమేన్. Poor devil can't do anything. మరి అపవాది మనల్ని ఏమి చేయలేదు ప్రియులారా. Unless and until we give place to the devil. మనము దానికి స్థానం ఇవ్వనంత సేపు. I know so-called believers, traditional Christians, they have more fear of devil than God. మరి చాలా మంది విశ్వాసులుగా పిలువబడే వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే దేవుని కంటే ఎక్కువగా దెయ్యానికి భయపడతా ఉంటారు. They used to magnify the devil. వాళ్ళు ఏంటంటే అపవాదిని బాగా హెచ్చిస్తూ ఉంటారు. Brother, devil is not an ordinary devil, brother.
సహోదరుడా మరి యొక్క అపవాది మామూలుది కాదు. And you know, witchcraft's powers are very terrible. మంత్రశక్తులు అనేవి చాలా భయంకరమైనవి. Oh, black magic is very terrible. మరి తాంత్రిక శక్తులు అనేవి సాధారణమైనవి కావు. So when I go to South Africa, no, I'll be hearing about Sangoma spirits. మరి సౌత్ ఆఫ్రికా ప్రాంతంలో సంగోమ అనే ఆత్మల గురించి నేను వింటూ ఉంటాను నేను. And you know, two Sangoma people, once they came attend my crusade to trouble me, not to hear the word of God. ఒకనొక సమయంలో నా యొక్క సభకు ఇద్దరు సంగోమ అనే వ్యక్తులు నన్ను ఇబ్బంది పెట్టకొచ్చే దేవుని వాక్యం వినడానికి కాదు. They are witch doctors. వాళ్ళు మరి మంత్రశక్తులు గల మాంత్రికులు వాళ్ళు. When I'd been to East Africa, నేను మరి తూర్పు ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు as I was preaching, I sensed in my spirit. మరి నేను బోధిస్తుండగా నా ఆత్మలో నేను దాన్ని తెలుసుకోగలిగాను. Spirit of the Lord told me two witch doctors are here. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు ఇక్కడ 2 మాంత్రికులు ఉన్నారని. Do you know what happened? ఏం జరిగింది తెలుసా? When I started binding the powers of Sangoma, నేను సంగమ యొక్క శక్తులు నేను బంధించడం ప్రారంభించినప్పుడు you know what happened? ఏం జరిగింది తెలుసా? When both of them touched by the power of God, they fell on the floor. మరి వాళ్ళ ఇరువురు కూడా దేవుని ఆత్మ చేత తాకబడి వాళ్ళ నేల మీద పడిపోయారు They పిల్లలు. started screaming like they anything. Like that. వాళ్ళ బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించారు. Because poor devil can't do anything. ఎందుకంటే అపవాది మనల్ని ఏమీ చేయలేదు I కాబట్టి. don't scare of the devil. నేను అపవాదికి ఎంత మాత్రం కూడా I don't భయపడను. scare of the powers of darkness. నేను మరి తాంత్రిక శక్తులకి చీకటి శక్తులకు ఎంత మాత్రం భయపడను. The reason why? కారణం ఏంటంటే Not because I'm senior man of God, no. నేనేదో దైవజనుడిని కాబట్టి కాదు పిల్లరా. Not because I know the word, no. దేవుని యొక్క వాక్యం తెలుసు కాబట్టి కాదు. Because only one reason. కేవలం ఒకే ఒక్క దాన్ని బట్టి I fear God. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను I కాబట్టి. fear God. నేను దేవుని యందు భయం కలిగి ఉన్నాను Always కాబట్టి. fear God. నేను అందరూ కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారే. I tremble before God. నేను దేవుని ఎదుట నేను గడగడలాడతాను I కాబట్టి. don't want to bow down my head to anyone. నేను నా యొక్క మరి తల ఎవరి ఎదుట కూడా వంచడానికి ఇష్టపడను నేను. I bow before Him. నేను దేవుని ఎదుట నేను నా తల వంచుతాను పిల్లలు. I worship alone Jesus. నేను ఒంటరిగా దేవుని ఆరాధిస్తూ ఉంటాను నేను. What I want to tell you this morning, ఈ ఉదయకాలం ఏం తెలియచేయకుండా మీకు we are not here to magnify the devil. మనం ఇక్కడికి వచ్చింది అపవాదిని హెచ్చించడానికి కాదు పిల్లలు. Oh, devil can't do anything. అపవాది ఏమీ చేయలేదు. But who is our enemy? మన యొక్క శత్రువు ఎవరు? Our mind is our enemy. మన యొక్క మనస్సే మన యొక్క శత్రువు. Our mind always thinks in a different way. మన యొక్క మనస్సు ఎప్పుడు కూడా భిన్నమైన విధానాలు ఆలోచిస్తూ ఉంటుంది. And people will be asking for prayer. చాలా మంది ప్రార్థన కొరకు అడుగుతూ ఉంటారు. Pastor, please pray for us. దయచేసి నాకు దయచేసి ప్రార్థన చేయండి. After marriage, after 9 years also we don't have children. మరి పెళ్ళై 9 సంవత్సరాలు కానీ మాకు పిల్లలు లేరు. In my ministry, still I remember, after 40 years of marriage, God has blessed their womb through prayers and supplication. మరి నాకు పరిచయం నాకు జ్ఞాపకం ఉంది. మరి వివాహమైన 40 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేసి గర్భఫలం ఇచ్చిన రోజు. God is God of miracle. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు పిల్లరా. Many people, they pray and pray. చాలా మంది ప్రార్థిస్తూ ఉంటారు. Even they ask us to pray. వాళ్ళు నన్ను కూడా ప్రార్థించి అడుగుతూ ఉంటారు. After going home, they think like this. వాళ్ళ ఇంటికి ఆలోచిస్తూ ఉంటారు. Pastor pray for me. Even pastor also pray for me. Whether he is going to work or not, I don't know. మరి పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేశారు, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేశారు. మరి ఈ ప్రార్థన నా జీవితంలో ఫలిస్తుందా లేదా ఆలోచిస్తూ ఉంటారు. Always remember, doubt comes from the devil only. చాలా మంది మరి జ్ఞాపకం చేసుకుని పిల్లరా, సందేహం అనేది అపవాది నుంచే వస్తుంది. Whatever doubt it may be, అది ఎటువంటి సందేహమైనా కానీ doubt comes from the devil. మరి సందేహం అనేది అపవాది నుంచే వస్తుంది. But faith comes from God. కానీ విశ్వాసం అనేది దేవుని నుంచి వస్తుంది పిల్లరా. Blessed be the name of the Lord. దేవుని నామం స్తుతించబడును గాక. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని నామం మహిమపరచబడును గాక. Whole temple filled with the God's glory. మరి యొక్క దేవాలయం అంతా కూడా దేవుని యొక్క మహిమతో నింపబడిన చూడవచ్చు. When Isaiah looked at the God's glory and throne of God, మరి యెషయా దేవుని యొక్క మహిమను దేవుని యొక్క సింహాసనాన్ని చూసినప్పుడు he saw the cherubims. They were crying like this, holy, 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 holy. అతడు శరాపులను చూశాడు. వాళ్ళు ఏమని అంటా ఉన్నారంటే పరిశుద్ధుడు 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 బిగ్గర కేకలు వేస్తా ఉన్నారు. Whole earth is full of his glory. ఇక భూమి అంతా కూడా ఆయన మహిమతో నింపబడి ఉంది. So what it means? దాని అర్థం ఏంటి? When you and me call as believers, నీవు నేను విశ్వాసులుగా పిలువబడుతున్నప్పుడు our minimum, మరి సంఘములో అన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. though they have everything, వాళ్ళు అన్ని కలిగి ఉన్నా కానీ they are lack of only one thing. వాళ్ళు ఒకే విషయంలో వాళ్ళు కొదువ కలిగి ఉన్నారు. Do you know what it is? అదేంటో తెలుసా పిల్లరా? Holy life. పరిశుద్ధమైన జీవితము. Holiness. పరిశుద్ధమైన జీవితము. Holy and sanctification life.
మరి పరిశుద్ధమైంది అట్లాగే పవిత్రపరచబడిన జీవితము. They don't carry the life of integrity. వాళ్ళు ఎంత మాత్రం కూడా నిబద్ధత గల జీవితం వాళ్ళు కలిగి Some ఉండరు. people, they don't understand. We don't understand what they speak actually, what they talk. కొన్ని సార్లు వాళ్ళు ఏం మాట్లాడతారో కొంతమందికి అర్థం కాదు. When they go home, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత some of the husband, they used to use the abusing language. మరి తమ భర్తలు కొన్ని సార్లు దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు. Even wives also, they use the filthy language. భార్యలు కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. I know children, they use the filthy language. అలాగే తమ పిల్లలు కూడా వ్యర్థమైన భాషలు మాట్లాడుతూ ఉంటారు. Our words are very important. మన యొక్క మాటలు చాలా ప్రాముఖ్యమైన పిల్లరా. Our words always important along with the word of God. దేవుని వాక్యంతో పాటు మనం ఏం మాట్లాడుతాం చాలా ప్రాముఖ్యమైన పిల్లరా. We need to check our heart what we are speaking every day. అనుదినము మనము మన అంతరంగాన్ని పరిశీలించుకోవాలి. ఏం మాట్లాడుతున్నామని మన And నోటితో. also what we are hearing also very important. అట్లాగే మనం ఏం వింటున్నామో కూడా చాలా ప్రాముఖ్యమైన పిల్లరా. When Isaiah looked at the vision, మరి యెషయా దర్శనాన్ని పొందుకున్న తర్వాత and when he looked at the throne of God, దేవుని యొక్క సింహాసనం చూసిన తర్వాత and when he saw the cherubims, అతడు శరాపులను చూచాడు. and he heard the voice of the Lord, holy, holy, holy. మరి వాళ్ళు ఆ శరాపులు పరిశుద్ధులు 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 అని మరి కేకలు పెట్టి అది విన్నాడు. Isaiah chapter 6 verse 5. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. Then said I, woe is me, for I am undone, because I am man of unclean lips, and I dwell in the midst of the people of unclean lips, for mine eyes have seen the King, the Lord of hosts. నేను అయ్యో నేను అపవిత్రమైన పదవులు గలవాడను, అపవిత్రమైన పదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూతిని అనుకుంటుని. He thought like this, already I saw Almighty God. మరి ఈ యెషయా అనుకుంటున్నా అంటే అయ్యో ఆయన ఈ రీతిగా అనుకున్నాడు, అయ్యో నేను సర్వోన్నతమైన దేవుని చూచానని అనుకుంటా ఉన్నాడు. But he said, oh, I am having unclean lips. కానీ ఆయన ఏమనుకుంటున్నా అంటే ఇదిగో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అనుకుంటా ఉన్నాడు. And not only that, I dwell among the unclean lips people. అంత మాత్రమే కాదు, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన జనం మధ్య నేను నివసిస్తాను అనుకుంటున్నాడు. Oh, I am having fellowship with the unclean people. ఇదిగో నేను అపవిత్రమైన జనులతో నేను సహవాసం కలిగి ఉన్నానని బాధపడతా ఉన్నాడు. And before seeing the vision, he did not understand anything. మరి దర్శనాన్ని పొందుకున్న మునుపు అతనికి ఏమీ అర్థం కాలేదు అతనికి. First of all, he was telling about his personal life. మొట్టమొదటిగా తన యొక్క వ్యక్తిగతమైన జీవితం చెప్తా ఉన్నాడు. And also he was describing about fellowship with whom he was having. మరి అట్లాగే తను ఎటువంటి జనులతో సహవాసం కలిగి ఉన్నాడో దాన్ని కూడా వివరిస్తా ఉన్నాడు. Both are very important. ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైన పిల్లరా. In our individual life, what kind of life we are carrying. మనకి వ్యక్తిగతమైన జీవితంలో ఎటువంటి జీవితం మనము మోసుకొని వెళ్తున్నాం, నడుస్తున్నాము చాలా ప్రాముఖ్యం. Whether we have holy life or not. మనము పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నామా లేదా. And secondly, రెండవదిగా with whom we are having fellowship. ఎటువంటి వ్యక్తులతో మీరు సహవాసం కలిగి ఉంటున్నారు. As long as we have fellowship with the fleshly people. ఎన్నాళ్ళ మట్టుకైతే మనము శరీర సంబంధ వ్యక్తులతో మనం సహవాసం కలిగి ఉంటాము. As long as we have fellowship with the carnal mind people. అట్లాగే ప్రకృతి సంబంధమైన మనస్సు కలిగిన వ్యక్తులతో మనం ఎన్నాళ్ళైతే సహవాసం కలిగి ఉంటామో you cannot be blessed. మనం ఆశీర్వదించబడలేం ప్రియులారా. You know the best example about Abraham and Lot. మరి దీనికి మంచి స్పష్టమైన ఉదాహరణ ఏంటంటే అబ్రహాము లోతే ప్రియులారా. Because Lot was nearest relative to Abraham. మరి లోతు అబ్రహాంకి దగ్గరైన బంధువు. Genesis chapter 12 verse 1 and 2. ఆదికాండం 12:1-2 వచనాలు. There it says, అక్కడ ఏమని రాయబడిందంటే, leave your father's house. ఇదిగో నీవు నీ యొక్క సొంత జనాంగాన్ని నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు. Leave your nation. ఇక దేశాన్ని విడిచిపెట్టు. And you are supposed to travel where I am going to show you. నేను నీకు ఎక్కడ చూపించుతున్నా ఆ దేశానికి నువ్వు ప్రయాణమై వెళ్ళాలి. Abraham, he trusted in God. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. He left everything. అతడు అన్ని కూడా విడిచిపెట్టాడు. He started traveling according to God's will. దేవుని యొక్క చిత్త ప్రకారం అతడు ప్రయాణం అవడం ప్రారంభించాడు. He did only one mistake. కేవలం ఒకే ఒక తప్పు మాత్రం చేశాడు. And traveling with a carnal minded person. ఒక మరి శరీర సంబంధమైన వ్యక్తితో ప్రయాణం మాత్రం ప్రారంభించి ఉన్నాడు. Almost 13 to 14 years they traveled together. దగ్గర 13-14 సంవత్సరాల వాళ్ళు ఇరువురు మరి కలిసి ప్రయాణమయ్యారు, కలిసి జీవిస్తూ ఉన్నారు. Bible says very clearly, Abraham, he was a friend of God. మరి బైబిల్లో స్పష్టంగా రాయబడింది అబ్రహాము దేవునికి స్నేహితుడు ఉన్నాడని చెప్పి. And also he was spiritual person. అట్లాగే అతడు ఆత్మసమ వ్యక్తి అని చెప్పి. He was God fearing man. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు వ్యక్తి అని చెప్పి. And when we think about Lot, లోతు విషయం చూసినట్లయితే he has a carnal mind. అతడు ప్రకృతి సంబంధ మనసు కలిగిన వాడు. And almost 13 to 14 years God
God could not bless Abraham, though he was called by God. మరి దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పటికీ దగ్గర దగ్గర 13-14 సంవత్సరాలు ఆయన ఆశ్రయించలేకపోయాడు. God became silent. దేవుడు మౌనంగా ఉండిపోయాడు. He did not speak anything. ఒక్క మాట కూడా అబ్రహాంతో మాట్లాడలేదు. Though Abraham was traveling towards God's will, మరి దేవుని చిత్త ప్రకారం అబ్రహాం ప్రయాణం వెళ్తున్నప్పటికీ but he was traveling with Lot. అతడు లోతుతో ప్రయాణం వెళ్తా ఉన్నాడు. Do you know what happened? ఏం జరిగింది తెలుసా? God himself, he allowed confusion. మరి దేవుడు ఆయన్నే ఇలాంటి విషయంలో అనుమతించున్నాడు. And God himself, he allowed the quarreling. మరి దేవుడే మరి అక్కడ గొడవలకి అలాగే కొట్లాటకి దేవుడే అనుమతించున్నాడు. So finally Abraham, he said like this. మరి అబ్రహాం చిరితిగా ఇదిగా చెప్పాడు, Since we are relatives, మన బంధువులు కాబట్టి it's not good thing to fight among ourselves. మన ఇరువురు ఒకరి మీద ఒకళ్ళమో గొడవలు కలిగి ఉంటే మంచిది కాదు. Lord, if you go towards north, I go towards south. ఒకవేళ నువ్వు తూర్పు దిక్కుకు వెళ్తే, నువ్వు ఒకవేళ ఉత్తర దిక్కు వెళ్తే నేను దక్షిణ దిక్కు వెళ్తాను. If you go towards east, I go towards west. నువ్వు తూర్పు దిక్కుకు వెళ్తే నేను పడమటి దిక్కుకు వెళ్తాను. Do you know Lot, he was chosen the nice place. మరి లోతు చాలా కన్నులకు ఇంపుగా కలబడే స్థలాన్ని ఎన్నుకున్నాడు. By his carnal mind, అతని యొక్క శరీర సంబంధమైన మనసును బట్టి he looked at some place. అతడు ఒక ప్రాంతాన్ని చూచాడు. When he looked at Sodom and Gomorrah, అతడు సొదొమ గొమొర్రా ప్రాంతాల వైపు చూశాడు. exactly it was looking like a garden of God. అది ఖచ్చితంగా దేవుని యొక్క వనములాగా అతను కనపడింది. And he thought himself that here is the God's dwelling place. ఇదిగో ఇదే దేవుడు నివసించే స్థలం అనుకున్నాడు అతను. Absolutely, it's a fertile land. ఇదిగో చాలా మరి సారవంతమైన నేల అనుకున్నాడు. And when I possess this land, certainly I will receive the prosperity. ఇదిగో నేను ఈ యొక్క ప్రాంతానికి వెళ్ళి నివసించినట్లయితే నేను గొప్ప మరి ధనవంతుడు అవుతాను అనుకున్నాడు. All this carnal mind. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన మనసు వచ్చిన Many విషయాలే. people, they do like this, they make lot of plans. మరి చాలా మంది ఈ రకంగా మరి చూచి చాలా ప్రణాళికలు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. Going and walking against the will of God. దేవుడి యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ. And Lot, he had chosen Sodom and Gomorrah. లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు నివసించడానికి. Please listen carefully. జాగ్రత్తగా ఉండండి పిల్లరా. When Lot was separated from Abraham, అబ్రహాము దగ్గర నుండి లోతు వేరు చేయబడిన తర్వాత Genesis chapter 13 verse 14. మరి ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం. When Lot was separated from Abraham, అబ్రహాము దగ్గర నుండి లోతు వేరు చేయబడిన తర్వాత and God said, well done my son, ఇదిగో నువ్వు మంచిగా చేసావు అబ్రహాము and అని you చెప్పాడు. did good job now. నువ్వు ఇప్పుడు మంచి పని చేసావు. It's good thing to separate from the Lot. నువ్వు మన లోతు నుంచి వేరుపడటం చాలా మంచి పని. Now I shall bless you, ఇప్పుడు నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను. because you did the right thing now. ఇప్పుడు నువ్వు మంచి పని చేసావు కాబట్టి. Amen. ఆమేన్. You are separated from the carnal mind person. నువ్వు ప్రకృతి సంబంధ శరీర సంబంధ వ్యక్తి నుంచి నువ్వు వేరు చేయబడ్డావు కాబట్టి. Let's listen carefully this morning. సంగమ జాగ్రత్తగా ఆలోచించండి. As long as you have fellowship with the carnal mind people, ఎన్నాళ్ళ మట్టుకైతే మీరు శరీర సంబంధ వ్యక్తులతో మీరు సహవాసం కలిగి ఉంటారు. if you have fellowship with the physical mind people, ఒకవేళ ప్రకృతి సంబంధమైన మరి మనసు గల వాళ్ళతో మీరు సహవాసం how much you may కలిగినట్లయితే pray, ఎంతసేపు మీరు ప్రార్థన చేసినా గానీ, you may fast and pray, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. it's very difficult to receive the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదం పొందుకోవడం అలాంటి స్థితిలో ఉండడం కష్టము. That's what the Bible says. అందుకని వాక్యం రాయబడి ఉంది. And Acts chapter 2 verse 40. మరి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం. Be separate from this perverse generation. మూర్ఖులైన తరం వారికి వేరుగా ఉండమని చెప్తున్నారు. Whole world is going somewhere. ప్రపంచం అంతా ఒక దిక్కు వెళ్తా ఉంది. Whole world is walking with a compromising nature. మరి యొక్క ప్రపంచం అంతా కూడాను ఒకరికొకరు కాంప్రమైజ్ అయిపోయే స్థితిలో ఉన్నారు. But God is expecting separation. కానీ దేవుడైతే మన నుంచి లోకం నుంచి వేరైన జీవితాన్ని This కోరుకుంటున్నాడు. morning God is expecting your life and my life to have separate life. మరి దేవుడు ఈ ఉదయ కాలంలో నీ నుంచి నా నుంచి ఏం కోరుకున్నా అంటే ప్రత్యేకించబడిన జీవితం ఆయన కోరుకుంటున్నాడు. We must be separate from this world. ఈ మూర్ఖులు అలాగే ప్రపంచం నుంచి మనం వేరు చేయబడిన వారిగా ఉండాలి. And our talk must be different. మన యొక్క భాష భిన్నంగా ఉండాలి. Our life must be different. మన జీవిత విధానం భిన్నంగా Our ఉండాలి. attitude must be different. మన యొక్క ప్రవర్తన విధానం భిన్నంగా ఉండాలి. Because the Bible says వాక్యంలో రాయబడి ఉంది, we are the holy generation మనము పరిశుద్ధమైన జనము, and royal priesthood, రాజులైన యాజక సమూహము, holy generation, పరిశుద్ధమైన జనము, peculiar generation, ప్రత్యేకించబడిన జనాంగము, and separated people. దేవుని కొరకు వేరు చేయబడిన జనాంగము. Hallelujah. హల్లెలూయా. Blessed be the name of the Lord. దేవుని నామం స్తుతించబడును గాక. When Isaiah repented himself, మరి యెషయా తన గురించి తను పశ్చాత్తాపడిన తర్వాత Isaiah chapter 6 verse 6 says, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం రాయబడి ఉంది. then flew one of the cherubims unto me, having a live coal
in his hand, which he had taken with the tongues from off the altar. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. Yeah. So I request the congregation, those who want to come to the church after worship, please don't come. మరి నేను మన యొక్క సంఘాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, ఆరాధన అయిపోయిన తర్వాత ఒకవేళ మందిరం రావాలంటే దయచేసి రావద్దు. Please stop coming to the church. దయచేసి రాకండి ఆ రీతిగా. It's a waste of place, really, I'm telling. అది మరి You are wasting the place మరి అక్కడున్న ప్లేస్ మీరు వేస్ట్ and చేస్తా ఉన్నారు. disturbing the people. అలాగే ప్రజలను కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. Church is not a picnic place. చర్చ్ అనేది ఒక పిక్నిక్ వెళ్ళే స్థలం కాదు. Still people are coming. ఇంకా ప్రజలు వస్తూనే ఉన్నారు. Church is not a fish market. మరి చర్చ్ అనేది చేపల మార్కెట్ కాదు పిల్లరా. It's not that whenever you want to go, you go. Whenever you want to come, you want to come. No, it's not like that. I'm sorry for that. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఇది అలాంటి స్థలం కాదు పిల్లరా. Please try to make up your mind from next Sunday onwards. You must be here during the time of worship. మరి మీ యొక్క మనసులో మంచి తీర్మానం తీసుకోండి. ఆరాధన సమయం కల్లా ఖచ్చితంగా మీరు మందిలో ఉండే ప్రయత్నం చేయండి. Sometimes if it is 5-10 minutes, it's okay. 5-10 నిమిషాలు అంటే సరే. See, now it's 10 o'clock, still people are coming. 10 అయింది కానీ ఇంకా ప్రజలు వస్తూనే ఉన్నారు. That's not right. ఇది సరైన పద్ధతి కాదు పిల్లరా. I beseech you, brothers and sisters, please don't repeat the same mistake. మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను, దయచేసి మళ్ళీ ఈ రీతిగా చేయవద్దు. The word of God is important. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. At the same time, God appreciates the discipline in life. అట్లాగే ఒక మంచి పద్ధతి కలిగిన జీవితాన్ని దేవుడు మరి ఆనందిస్తాడు, ఆయన ఇష్టపడతాడు. Where there is discipline, there is God. ఎక్కడైతే డిసిప్లిన్ ఉంటుందో అక్కడ దేవుడు నివసిస్తాడు పిల్లరా. Where there is order, there is God. ఎక్కడ క్రమశిక్షణ ఉంటుందో అక్కడ దేవుడు నివసిస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hope you will understand me. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. The time is very important. సమయం చాలా ప్రాముఖ్యమైనది. It's not that whenever you want to come, you want to come. No. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావటం అది కాదు, సరైన పద్ధతి Whenever you కాదు. want to go, you can go. No, it's not like that. మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవడం సరైన విధానం కాదు. When you go to government office, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే మీరు what you do? ఏం చేస్తారు? And before entering the office, మీరు ఆ యొక్క ఆఫీస్లో ప్రవేశించక మునుపు that time is noted, right? మీరు ఏ టైంకి వెళ్తారో అక్కడ సమయం అనేది రాయబడి ఉంటుంది. After the office also, ఆఫీస్ అయిపోయిన తర్వాత కూడా exit time is noted. మరి మీరు బయటకు వచ్చే సమయం కూడా అక్కడ రాయబడి ఉంటుంది. With great fear when you go to office and your college, మరి మీ కాలేజ్ కానీ మరి ఆఫీస్ కానీ భయపడతా, చాలా భయంకరంగా how much more fear you are supposed to have when you come to the church? మరి అంతకంటే ఎంత ఎక్కువ భయమో దేవుడి మందిరం మనం వచ్చేటప్పుడు మనం కలిగి ఉండాలి. Very, very important. చాలా ప్రాముఖ్యమైన పిల్లరా. When you want to come to church on Sunday, you need to get ready on Saturday itself. మరి మీరు ఆదివారము దేవునికి మందిరానికి రావాలంటే శనివారమే మీరు సిద్ధపడి ఉన్నట్టు ఉండాలి. And you need to take your dress and Bible, notes, pen and your offering tithe, whatever it will be, you need to ready everything on Saturday itself. మీరు శనివారమే దుస్తులు కానీ బైబిల్ కానీ దేవునికి మీరు కానుకోవాలనుకుంటున్నారు కానీ ఏదైనా కానీ అన్నీ కూడాను మీ పెన్ను పేపర్ బుక్ అన్నీ కూడాను ముందుగానే శనివారం దినమే సిద్ధపడి ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When Isaiah confessed himself before God, మరి దేవుని ఎదుట తన యొక్క పాపమును అతడు ఒప్పుకున్నప్పుడు, and one of the seraphim, he came from the altar, మరి ఒకానొక సెరపు ఆ యొక్క మరి ఆల్టర్ నుంచి వచ్చాడు, having a live coal in his hand, తన చేతిలో ఒక కారు అంటే ఒక కారు కలిగి ఒక నిప్పు కలిగిన వాడు which వచ్చాడు. he had taken with the tongues of the altar. బలిపీఠం మీద నుండి కారుతో ఒక నిప్పును తీసుకొని వచ్చాడు. And Matthew chapter 3 verse 11. మత్తయి సువార్త 3:11 రాయబడి ఉంది. There it's written about 3 kinds of baptisms. అక్కడ 3 రకాల బాప్తిజం చూడవచ్చు. Here we read about fire baptism. ఇక్కడ మనము అగ్ని బాప్తిజం చూడవచ్చు. In the life of Isaiah, he got the fire baptism.
మరి యెషయా జీవితంలో అతడు అగ్ని అభిషేకం పొందుకుంటూ చూడవచ్చు. Matthew 3:11 says, మత్తయి సువార్త 3:11 రాయబడి ఉంది. I indeed baptize you with the water for the repentance. మారు మనసు నిమిత్తం మిమ్మల్ని అందరినీ కూడా నేను నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నాను. But the person who comes after me is greater than I. కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడైనా. He will baptize you in the spirit and also with a fire. ఆయన మిమ్మల్ని ఆత్మలోను అట్లాగే అగ్నిలోను మీకు అభిషేకించడం రాయబడింది అక్కడ. Bible says there is only one baptism. మరి వాక్యంలో రాయబడింది ఒకే ఒక బాప్తిజం మనం కలిగి ఉన్నాం. There is only one faith. ఒకే ఒక విశ్వాసం కలిగి ఉన్నాం. There is only one God. ఒకే ఒక దేవుని మనం కలిగి ఉన్నాం. Same Bible tells about the baptisms. అదే రీతిగా అదే వాక్యములో బాప్తిజం గురించి రాయబడింది పిల్లరా. And Hebrews chapter 6 verse 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. There it says about teaching of baptisms. అక్కడ బాప్తిజం గురించి బోధన రాయబడింది అక్కడ. And John was describing about 3 kinds of baptisms. అలాగే బాప్తిజం ఇచ్చి యోహాను 3 రకాల బాప్తిజం వర్ణిస్తా ఉన్నాడు. When the water baptism for repentance, మారు మనసు నిమిత్తమై నీటి బాప్తిజమము. but when we fill with the power of God, మరి దేవుని యొక్క శక్తితో మనం నింపబడిన తర్వాత the Holy Spirit baptism, పరిశుద్ధాత్మక అభిషేకం మనం కలిగి ఉండాలి. whosoever receives the Holy Spirit baptism, ఎవరెవరైతే మరి పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుకుంటారో they will move by the power of God. వాళ్ళు దేవుని యొక్క శక్తి చేత వాళ్ళు నడిచేవారుగా ఉంటారు. They will move by the power of the Holy Spirit. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి చేత నడిచేవారుగా ఉంటారు. Acts chapter 10 verse 38. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. There it says like this. అక్కడ ఇదిగా రాయబడిన పిల్లరా, God anointed Jesus Christ of Nazareth దేవుడు నజరేయుడైన యేసును with the Holy Ghost and power. పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. And when Jesus required Holy Ghost and power, యేసు క్రీస్తుకే మరి పరిశుద్ధాత్మ అట్లాగే శక్తి అవసరమైనప్పుడు how much more power you and me require? మరి నీకు నాకు ఇంకెంత ఎక్కువ శక్తి కావాలి ఆలోచించండి Without పిల్లరా. power we can do nothing. దేవుని యొక్క శక్తి లేకుండా మనం ఏమీ చేయలేము. Amen. Amen. Why people are scared of the devil? ఎందుకని ప్రజలు అపవాదం అంటే భయపడతా ఉన్నారు? Daytime they roam everywhere. When it comes night, they will be holding the Bible, keeping as a pillow under the head. పగలంతా ఏం చేస్తారంటే అన్ని రకాల వీధుల్లో తిరిగి రాత్రికి వచ్చేసరికి ఏం చేస్తారంటే బైబిల్ గ్రంథాన్ని చక్కగా దిండు కింద పెట్టుకొని పడుకుంటా And ఉంటారు. they sing small chorus, బిడ్డలము యేసయ్య చెడ్డ కలలు రాకుండా కాపాడు. వాళ్ళు చిన్నగా ప్రార్థన చేస్తారు, అయ్యా దయచేసి చెడ్డకలు రాకుండా కాపాడే ప్రార్థన చేస్తూ That's ఉంటారు. not the way, really. అది సరైన విధానం కాదు. When you move by the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నడుచుకునే వారు ఉన్నప్పుడు, amen. Amen. No need to scared of the devil. అలాంటప్పుడు మీరు అపవాదికి ఎంత మాత్రం భయపడాల్సిన అవసరం కూడా లేదు. One of the angel, he took the, verse 7, right? 7వ వచనం. He took the coal from the altar. అతడు బలిపీఠం దగ్గర నుంచి ఒక కారుతో ఒక నిప్పు తీసుకున్నాడు. Now here's what I want to tell you. Who told this thing to angel to take the coal from the altar? మరి ఆ యొక్క దేవదూతకి ఎవరు చెప్పారు అక్కడ బలిపీఠం నుంచి ఆ నిప్పు తీసుకుని వెళ్ళమని చెప్పి? No one told. ఎవరు చెప్పలేదు. No one told. ఎవరు చెప్పలేదు. But this angel, as he has fellowship with the Almighty God, మరి he understood the will of God. మరి ఈ యొక్క శరాపు దేవునితో అనుసంధానమై ఉంటాను బట్టి దేవుని యొక్క చిత్తం ఏంటో స్పష్టంగా ఎరిగిన స్థితిలో ఉన్నాడు. When you have intimacy with Jesus, యేసయ్యతో మీరు అనుసంధానమై ఉన్నప్పుడు we can understand the will of God. దేవుని యొక్క చిత్తం ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. Even Jesus came to this world to fulfill the God's will. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి. We must not be like just like church going Christians మనం ఏదో సంఘానికి వెళ్ళి వచ్చే క్రైస్తవులుగా ఉండకూడదు. and doing namesake parades. కేవలం మరి నామకార్థ ప్రార్థన చేసేవారుగా ఉండకూడదు. Amen. God wants to give us the fire baptism now. దేవుడు మనకి అందరికీ కూడా ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన అగ్ని అభిషేకము. 3 things are very important. 3 విషయాలు చాలా ప్రాముఖ్యం. When person take baptism in the water, ఒక వ్యక్తి ఎప్పుడైతే నీళ్ల బాప్తిజం తీసుకుంటాడో the significance of repentance. అది మారుమనసు సాదృశ్యము. When the person receives the Holy Spirit baptism, మరి పరిశుద్ధాత్మక అభిషేకం ఒక వ్యక్తి పొందుకున్న తర్వాత is the significance of power or dunamis. అది శక్తికి లేకపోతే డునామిస్ అనే దానికి సాదృశ్యము. Acts chapter 1 verse 8 says,
ఆ అపోస్తలుల కార్యం 1:8 రాయబడి ఉంది. He shall receive power when the Holy Spirit comes upon you. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. It's something supernatural power. అది అసాధారణమైన శక్తి పిల్లరా. Why you and me need to have the supernatural power? ఎందుకని నీవు నేను ఇలాంటి అసాధారణ శక్తి కలిగి ఉండాలి? To overcome the sin. అపవాదిని ఎదిరించడానికి పిల్లరా. To overcome the fleshly things. ఈ యొక్క శరీర సంబంధ విషయాలు To overcome the carnal mind. మరి మనసు ప్రకృతి సంబంధ మనసు To overcome the sickness. వ్యాధిని అధిగమించడానికి, To overcome the fear. భయాన్ని అధిగమించడానికి. Every day you may be going through lot of fears. అనుదినం అనేకమైన భయాలు కూడా వెళ్తూ ఉండవచ్చు. Once you baptize with the power of the Holy Spirit, ఒకసారి పరిశుద్ధాత్మ శక్తి మీద నింపబడిన తర్వాత you will overcome the things. మీరు అపవాదిని అలాగే పరిస్థితులు జయించేవారుగా ఉంటారు. And thirdly, మూడవదిగా and fire baptism. అగ్ని అభిషేకము. What's the blessing of fire baptism? అగ్ని అభిషేకం ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటి? Fire, when we receive fire baptism, fire can cleanse us. అగ్ని అభిషేకం మనం పొందుకున్నప్పుడు ఈ అగ్ని మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని అన్ని రకాలుగా పవిత్రపరుస్తుంది. When we touched by the fire of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం తాకబడిన తర్వాత our tongue must touch by the fire. మరి మన యొక్క నాలుకలు అగ్ని చేత అభిషేకించబడతాయి. So that we may talk in a right way. దాని ద్వారా మీరు సరైన విధానంలో మీరు మాట్లాడతారు. It's the time to pray to the Lord. Lord, touch my eyes with the fire. మనం ప్రార్థన చేస్తే అయ్యా నా యొక్క నాలుకను నీ యొక్క అగ్నితో తాకమని చెప్పి, Lord, touch my ears with the fire. నా యొక్క చెవులు మీ అగ్నితో తాకండి. Let my hands have fire baptism, నా యొక్క Lord. హస్తములో మరి అగ్ని అభిషేకం కలిగి ఉంటే సహాయం దయచేయండి. When our hands touched by the fire of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి చేత మన చేతులు తాకబడినప్పుడు, and whenever we enter into the presence of God, we will clap our hands and glorify Jesus. మన దేశంలో ప్రవేశించగానే మనం గట్టిగా చప్పట్లుగా దేవుని మహిమపరచాలి ఉంటాం మనము. Amen. Amen. Hallelujah. Hallelujah. Let my legs filled with the fire of God. నా యొక్క కాళ్ళు దేవుని యొక్క అగ్నితో నింపబడటకు సహాయం దయచేయండి. When our legs filled with the fire of the Holy Spirit, మన యొక్క మరి మన యొక్క ఊపిరితిత్తులు దేవుని యొక్క అగ్నితో నింపబడినప్పుడు, now when our legs filled with the fire of the Holy Spirit, మన యొక్క కాళ్ళు దేవుని యొక్క అగ్ని అభిషేకంతో నింపబడినప్పుడు our legs will never ever walk in the unwanted places. మన యొక్క కాళ్ళు ఎన్నడూ కూడాను వ్యర్థమైన స్థలాలకి నడిచేవిగా ఉండవు. Now this is the time to pray, Lord, fill my spirit, soul and body with the fire baptism. ఇగో ఇది ఇప్పుడు ప్రార్థించే సమయం పిల్లలు. అయ్యా నా ప్రాణ ఆత్మ దేహములు నీ అగ్ని అభిషేకంతో నింపబడి ప్రార్థించే సమయము. I know many people, though they have desired to serve the Lord, నాకు చాలా మంది తెలుసు దేవుని యొక్క సేవలో వాళ్ళ ముందు కొనసాగాలనుకుంటారు కానీ, but the thing is they don't carry the Holy Spirit baptism. కానీ వాళ్ళ ఆత్మ అభిషేకాన్ని వాళ్ళు కలిగి ఉండరు. Many people, they do not have experience of filling of the Holy Spirit by the evidence of speaking in tongues. చాలా మందికి పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత దానికి అనుగుణంగా వచ్చే భాషలు పొందుకునే అనుభవం వాళ్ళకి కలిగి ఉండరు. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. Before Isaiah started preaching, మరి యెషయా బోధించక మునుపు, before receiving revelation, ప్రత్యక్షత పొందుకోక మునుపు God himself prepared Isaiah for the ministry. దేవుడి ముందుగానే ఆయనే స్వయంగా యెషయాని పరిచర్య కొరకు అతను ఏర్పాటు చేసుకుని తయారు చేస్తూ వచ్చాడు. Let me tell you the most beautiful thing about Isaiah. యెషయా గురించి అన్నిటికంటే అద్భుతమైన అందమైన విషయం తెలియచేయనివ్వండి. He has written 66 chapters. ఆయన 66 అధ్యాయాలు రాశాడు. And also we got 66 books in the Bible. అలాగే మన బైబిల్ గ్రంథం చూసినట్లయితే మన బైబిల్ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. When he was touched by the fire of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి చేత తాకబడినప్పుడు he heard the voice of God. దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. He heard the God's voice. అతను దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. And verse 7 says, 7వ వచనం రాయబడింది. and he laid it upon my mouth and said, lo, this hath touched thy lips, and thine iniquity is taken away, and thine sin purged. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. Verse 8, 8వ వచనం. also I heard the voice of the Lord saying, whom shall I send, and who will go for us? Then said I, here am I, send me. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. I want to tell you, whether you want to do the small ministry or big ministry,
నేను మీకు ఒక విషయం తెలిసిన, ఒకవేళ మీరు చిన్న పరిచయం కానీ పెద్ద పరిచయం ఏది చేయాలనుకున్నా కానీ, If you want to really involve in the ministry, మీరు నిజంగా పరిచయంలో పాల్గొనాలనుకుంటే you need to have 3 kinds of baptisms. మీరు 3 రకాల బాప్తిజం కలిగి ఉండాలి. Water baptism, నీళ్ళ బాప్తిజమము, baptism of the Holy Spirit, పరిశుద్ధాత్మక బాప్తిజమము, and thirdly, fire baptism. మూడవదిగా అగ్ని బాప్తిజం కలిగి ఉండాలి. And that's the reason. So that way God has prepared Isaiah for the ministry. ఆ రకంగా దేవుడు యెషయాని తన పరిచయం కొరకు అతడు ఏర్పాటు చేసి ఉన్నాడు. Finally he heard the voice of God. చివరిగా దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. Who will go for us? ఎవరు నా కొరకు వెళ్తారు? One God was asking the question like this. ఒకే ఒక రీతి అడుగుతా ఉన్నాడు, Who will go for us? ఎవరు నా కొరకు వెళ్తారు? There we read about God's triunity. అక్కడ దేవుని యొక్క త్రిత్వం గురించి మనం చూడవచ్చు. When the God said who will go for us means, there we read about God the Father, God the Son and God the Holy Spirit. మరి దేవుడు ఎవరు వెళ్తారని అడిగినప్పుడు అక్కడ మనం ఏం చూడవచ్చు అంటే, తండ్రి అయిన దేవుని చూడవచ్చు, కుమారుడు యేసుక్రీస్తుని చూడవచ్చు, పరిశుద్ధాత్మను చూడవచ్చు. అక్కడ Who will go for us? ఎవరు నా కొరకు వెళ్తారు? Same God is asking the question this morning. ఈ ఉదయకాలం అదే దేవుడు మనల్ని ప్రశ్న అడుగుతా ఉన్నాడు. Inside the church you may be enjoying. మరి సంఘం లోపల మీరు ఆనందిస్తూ ఉండవచ్చు. You may be enjoying worship and singing. మీరు ఆరాధన అలాగే పాటలు చాలా ఆనందిస్తూ ఉండవచ్చు. You may be enjoying in the word of God. దేవుని యొక్క వాక్యం మీరు ఆనందిస్తూ ఉండవచ్చు. You may be enjoying in the presence of God inside the church. సంఘము లోపల దేవుని యొక్క సన్నిధిని మీరు బహుగా ఆనందిస్తూ ఉండవచ్చు. But think about outside the కానీ బయట ఉన్న ప్రజల గురించి ఆలోచించండి. people from outside the church. సంఘం వెలుపల ప్రజల గురించి ఆలోచించండి. Every day people are perishing. ప్రతిరోజు అనేక మంది నశించిపోతా ఉన్నారు. Without knowing Jesus, they are going to the hell. ఇదిగో అనేక మంది యేసుక్రీస్తు ఎరగకుండానే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు. Today, Spirit of the Lord is asking you, ఈ ఉదయకాల పరిశుద్ధాత్మ అడుగుతా ఉన్నాడు. and irrespective of age and experience, మీ యొక్క మరి వయసు ఎంతైనా కానీ మీకు ఎంత అనుభవం ఉందో అది అన్ని పక్కన పెట్టేసేసి, who will go for us? ఎవరు నా కొరకు వెళ్తారు? Who will go for us? ఎవరు నా కొరకు వెళ్తారు? Whom shall I send? ఎవరు నేను పంపను? When he heard the voice of God, యెషయా దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు and he said, here am I. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నేనున్నానని చెప్పాడు. Then said, here am I. అయ్యా ఇదిగో చిత్తగించు, నేను ఉన్నాను, Send me, Lord. నన్ను పంపించు ప్రభువా. Even in the same manner. అదే రీతిగా Exactly 15 years back, 15 సంవత్సరాల క్రితము as I was praying for African continent, మరి ఆఫ్రికా యొక్క ఖండం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, and God has prepared, దేవుడు నా కొరకు సిద్ధపరచున్నాడు. He has అక్కడ prepared way to go to visit African continent. దేవుడు ఆఫ్రికా ఖండాన్ని మరి దర్శించడానికి దేవుడు ఆ యొక్క చిత్త ప్రకారం సిద్ధపరచున్నాడు ఆయన. It's not a joke that visiting the African continent. మరి ఆఫ్రికా ఖండాన్ని దర్శించడం ఒకటి కాదు కానీ, People bound by terrible drugs. అక్కడ అనేక మంది మత్తు పానీయాల చేత బంధించబడి ఉన్నారు. Too much poverty is going on. చాలా లేమి వాళ్ళు కలిగి ఉన్నారు. And people bound by even small children, even teenage children, they bound by terrible addictions. మరి చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లైనా కానీ వాళ్ళు భయంకరమైన మరి దురాటలు కలిగి ఉన్నారు వాళ్ళు. That's the reason when I was praying in the presence of God, God gave me vision about African continent. దాన్ని బట్టి నేను మరి దేవుని సన్నిధిలో కనిపెట్టి నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆఫ్రికా ఖండం గురించి గొప్ప దర్శనం నాకు ఇచ్చున్నాడు. And God gave me the revelation and passion for the perishing souls. మరి దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చున్నాడు, అట్లాగే నశించిపోతున్న ఆత్మల గురించి ఒక అనుభూతిని నాకు ఇచ్చినాడు దేవుడు. If you are ready to pray in the presence of God, మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, this is time to pray. Lord, wherever you want me to go, I will go, Lord. అయ్యా నువ్వు నన్ను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తా అని చెప్పి ప్రార్థించే సమయము. Whomever you want me to preach, I will preach, Lord. ఎవరికైతే మీరు బోధించకుండా వాళ్ళు నేను బోధిస్తాను ప్రభువా అని చెప్పే సమయము. Inside we are very comfortable. As long as we sit and stand inside the church, remember we are living in the comfortable zone. మరి సంఘం వెలుపల మనము ఎన్నాళ్ళైతే కూర్చొని ఆరాధిస్తుంటామో మనం చాలా అనుకూలమైన వాతావరణం కలిగి ఉన్నాం మనమందరం. You know what God's heart says? Finally I'm telling. కానీ దేవుని యొక్క మనసు ఏం చెప్తుందో తెలుసా? You need to understand the heart of God. దేవుని యొక్క మనస్సును ఎరిగిన వారుగా మీరు ఉండాలి. And Lord always says, come unto me, you heavy laden. ఇదిగో భారంతో మరి అలసిన సమస్త జనుల నా దగ్గరకు రండి, I will give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. Once we come to the Lord, ఒకసారి మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, and next he is saying, ఆయన తర్వాత ఏం చెప్తున్నా అంటే, go into all the world and preach the gospel. ఇప్పుడు మీరు భూదిగంతలకు అందరికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. Why the scripture says go into all the world and preach the gospel? ఎందుకంటే లేఖనంలో భూదిగంతలకు వెళ్ళి సువార్త ప్రకటించమని రాయబడి ఉంది. When we even never thought of Anantapur, how can Lord will speak to you
to go into all the world and preach the gospel. మనం అనంతపురు గురించే మనం ఆలోచన లేనప్పుడు ఏ రకంగా మనము భూదిగంతంలోకి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించగలము? Why scripture says, go into all the world and preach the gospel? ఎందుకంటే లేఖన భాగంలో భూదిగంతంలోకి సువార్త ప్రకటించండి రాయబడి ఉంది. John chapter 3 verse 16 says, యోహాను సువార్త 3:16 రాయబడి ఉంది. God so loved the world and he gave his begotten son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక తన యొక్క ఏకైక కుమారుని మనకు అనుగ్రహించెను. Whosoever believes in him should not perish but have an eternal life. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ ఒక్కడు కూడా నశించిపోడు కానీ నిత్య జీవన కలిగి ఉంటాడని రాయబడి ఉంది. The Lord God who spoke to Isaiah is ready to speak to you right now. ఏ దేవుడైతే యెషయాతో మాట్లాడు అదే దేవుడు ఇప్పుడు సూటిగా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. And before, if you want to hear the voice of Holy Spirit, మీ యొక్క పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలంటే this is the time to prepare ourselves. మీ యొక్క హృదయాన్ని సిద్ధపరచుకునే సమయం ఇది. Those who are not yet baptized in the water, ఇంకా ఎవరైతే నీటి బాప్తిజం తీసుకోలేదో and get ready yourself. మీరు కూడా సిద్ధపడండి యేసు Those who నామములో. are not yet filled with the Holy Spirit, ఇంకెవరైతే పరిశుద్ధాత్మతో నింపబడలేరు ask the Lord to fill you with the Holy Spirit. దేవుడిని అడగండి అయ్యా నన్ను నీ ఆత్మతో నింపమని చెప్పి. Those who do not have the fire experience, ఎవరైతే ఇంకా అగ్ని అభిషేకమో ఆ అనుభవం లేరు కలిగి లేరు Lord is going to fill you with give you the fire baptism. దేవుడు మీకు అగ్ని అభిషేకాన్ని ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. Amen. ఆమేన్. When we receive this kind of three experiences, ఇలాంటి మూడు అనుభవాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో then you will hear the voice of God. అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా వినేవారుగా ఉంటారు. Who will go for us? ఎవరు నా కొరకు వెళ్తారు? Whom shall I send? ఎవరిని నేను పంపించను? People are perishing. మనుషులు నశించిపోతా ఉన్నారు. Go into all the world and preach the gospel. భూదిగంతుల వరకు దేవుని యొక్క స్వార్థ ప్రకటించండి. I tell you the truth as a man of God. దైవజనునికి మీకు సత్యం తెలియచేయనివ్వండి. Whether I sleep or awake, నేను పడుకున్నా గానీ లేకపోతే మెలకుగా ఉన్నా గానీ, when I eat or either I eat or fast, నేను తిన్నా లేకపోతే ఉపవాసం ఉన్నా గానీ, and always hear the voice of the Holy Spirit. ఎప్పుడు కూడా దేవుని పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటూ ఉంటాను నేను. Do you know what's the voice of the Holy Spirit? పరిశుద్ధాత్మ స్వరం ఏంటో తెలుసా? Voice of the Holy Spirit says, go and preach, go and preach, go and preach, in season, out of season, day and night. వెళ్ళు ప్రకటించు, వెళ్ళు సువార్త ప్రకటించు. సమయానికి అనుకూలంగా కావచ్చు, ప్రతికూలంగా కావచ్చు, కానీ వెళ్ళి సువార్త మాత్రం ప్రకటించు. If you don't go, who will go? నువ్వు వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? If you don't pray, who will pray? నువ్వు ప్రార్థించకపోతే ఎవరు ప్రార్థిస్తారు? If you don't involve in the ministry, who will involve? నువ్వు మరి పరిచర్యలో పాలు పంపులు పొందుకోకపోతే ఇంకెవరు పాల్గొంటారు? My dear brothers and sisters, నా ప్రేమ సహోదరి సహోదరులారా, my dear children and mothers and fathers, మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లులారా, తండ్రులారా, if you are expecting really something good to be happen in the society, ఈ యొక్క సమాజంలో ఏదైనా మంచి జరగాలని మీరు కోరుకున్నట్లయితే it has to be happen through the church only. అది కేవలం సంఘం ద్వారా మాత్రమే సాధ్యము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. May the good God bless this message. మన మంచి దేవుడు మన వినికిడిలో యొక్క సందేశాన్ని దీవించును గాక.